హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ రెసిపీతో మేము ముందుకొచ్చాను. ప్రాసెస్ చెప్తాను వినండి. బ్రౌన్ రైస్తో దోశ. ముందుగా 2 కప్పుల బ్రౌన్ రైస్, అరకప్పు మినపప్పు, అరకప్పు శనగపప్పు, అర టీ స్పూన్ మెంతులు వేసి నైట్ మొత్తం నానబెట్టండి. అంటే 8 గంటలు. మార్నింగ్ నానబెట్టుకొని నైట్ పులియబెట్టి తెల్లారి చేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. ఎలా వీలైతే అలా చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, చింతపండు నూనెలో వేసి వేంపండి. పల్లి చట్నీ కోసం ఇలా పల్లీలు కూడా దోరగా వేయించుకున్నాను. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేయండి. తర్వాతకి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసి ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీని కూడా ఇందులో వేసి తగినంత ఉప్పు, నీళ్ళు వేసి వేడెక్కనివ్వండి. తర్వాత దోశ వేసుకోవడానికి ముందుగా పెనం వేడెక్కాక ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేయండి. స్టార్టింగ్ చేసిన వాళ్ళైతే ఇలా చేసుకోండి, దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేడెక్కిన తర్వాతకి ఆయిల్ వేసేసి దోశ బ్యాటర్ని ఇలా వేసుకొని లైట్గా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్